ఫిజికల్ ఇంటిమసీ కాదు, నీ ధైర్యం, నీ దమ్ము నీ ధైర్యం ఏందో వాళ్ళ దగ్గర చూపించచ్చు కదా. ఇంటికి వస్తే నువ్వేం చేసావు? ఇంతమంది వచ్చాం, ఎక్కడో దాక్కుని దొంగతనంగా వీడియోలు పెట్టడం ఎందుకు? పోయి బాత్రూమ్ లో దాక్కున్నావు. 30 మీడియా మైకులు ముందుండగానే నోరు దోలగా కొట్టుకొని పాడేసుకుంది. ఇప్పుడు ఎందుకు రాలేపోతుంది వేరే మహిళల ముందుకి? నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. మీకు దమ్ముంటే రండి అంది, మేము వచ్చాం, మరి ఆవిడ రావాలి కదా. నేను ప్రెసెంట్ ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. కారణం ఏంటి? భయం. అది పుట్టించింది ఎవరు? మేము. ఏ భయం వేసిందా? రావచ్చు కదా బయటికి, అవేర మహిళలతో గొడవ పడచ్చు కదా. వాళ్ళ టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా. రాలే మరి ఏమే పోవే చెక్కు అంటివి కదరా. నువ్వు ఏం పీక్కున్నా నువ్వు మా ఏక ఎంట్రుకు కూడా పీకలేవు. ఊకోక సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా అంతే అనుకో. 9:43 అయ్యింది. క్రిమినల్ కేసులు వీళ్ళ మీద కదా పడాలి. ఇంటి మీద దాడి చేసి నన్ను అబ్యూస్ చేసినందుకు, ఫిజికల్ అబ్యూస్ చేసినందుకు, బూతులు తిడుతూ. నేను ఏ రోజు బూతులు తిట్టాను ఎవరినైనా? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయితే ఏం బీగుతాడయ్యా? డిప్యూటీ సీఎం గానే ఏం పీకలేకపోయాడు, ఇంకా హోం మంత్రిగా ఏం బీగుతాడు? ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. నాకు సమాధానం చెప్పండి, ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. నాకు ఎందుకు నా మీద ఇంత దాడి చేస్తున్నారు? 1000 మంది వస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చొని దొంగతనంగా వీడియోలు పెట్టడం ఎందుకు? నా గేటు తాకలేరు, నా బొచ్చు పీకలేరు అంది. ఆవిడ బొచ్చే పీకుతాము, ఆవిడ గేట్ నే పీకుతాము. ఆవిడ వస్తే కదా తెలిసేది. మళ్ళీ చేయి తెగుద్ది నా మాట. మహిళా భద్రతలు అంటే మీకు అసలు బాధ్యత లేదా? ఒక దళిత మహిళను అయ్యుండి నన్ను ఇంత క్రూరంగా హింసిస్తుంటే లా అండ్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? నాకు న్యాయం జరగాలి. అటు చూడు. ఇంట్లో దాక్కుంటే ఏం తెలుస్తుంది చెప్పండి? ఇంట్లో దాక్కొని ముచ్చట్లు చెప్పొద్దని చెప్పండి. దమ్ముంటే ముందుకు రమ్మానండి. మేమందరం వచ్చాం ధైర్యంతోనే ముందుకి. ఆవిడకి దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రా. దాకా అన్న మనుషులు గెన్నె తిరిగిపోయిండ్రన్నా. ఇప్పటిదాకా గిన్నె తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకెట్ తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. అదే చూపు, నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి, నేను దొరకండి రే. మేము ఎంత ఇంకొక 2 సంవత్సరాలు తిప్పి కొడితే ఈడ్చిదంతా మళ్ళీ హైదరాబాద్ లో పడతావు నువ్వు. ఎస్పీ గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, నాకు న్యాయం జరగాలి అని. ఎంత ఘోరం జరిగిపోయిందిరా.